నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యథావిధిగా ఎండియూల ద్వారానే ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియ. దొంగతనాలు అరికట్టడంలో పౌరులు తమ వంతు బాధ్యతను జాగ్రత్తలను పాటించాలని సూచించిన ట్రాఫిక్ సిఐ మరియు కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు. నంద్యాలలో వినాయక చవితి వేడుకలను 5 రోజులు నిర్వహించుకోవాలని కోరిన గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. షిరిడి సాయి సత్సంగ్ ఆధ్వర్యంలో జ్ఞాన మహాయజ్ఞం ఆత్మజ్ఞాన ప్రబోధాలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో కుక్కల స్వైర విహారం, ఏకంగా 18 మందికి తీవ్ర గాయాలు. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో మహానందికి వచ్చే భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆలయ ఏఈఓ. గతంలో నిర్వహిస్తున్నట్లుగానే ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియను ఎండియూల ద్వారా చేపడుతున్నట్లు నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇంటి వద్దకు సామాజిక పెన్షన్ విధానం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అనేది ప్రస్తుతం ఉన్న ఉత్తర్వుల మేరకు ఎండియూల ద్వారానే జరుగుతుంది. ఇంటింటికి రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా మనం బియ్యము, కందిపప్పు, అలాగే జొన్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం నుంచే ప్రారంభమవుతుంది. అన్ని ఎండియూల వెహికల్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే రేపు పెన్షన్ పంపిణీ జరుగుతుంది. పెన్షన్ రేషను రేపు 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభమవుతుందని తెలియజేయడం. ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలను అరికట్టేందుకు గాను పోలీసులు అనేక విధాలుగా చర్యలు చేపడుతున్నా దొంగతనాలు జరుగుతున్నాయని, అయితే పోలీసులే కాకుండా పౌరులు కూడా తమ వంతు బాధ్యతగా వ్యవహరించి తగు జాగ్రత్తలు పాటించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ షేక్ ఇస్మాయిల్ సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలు అనుసరించి పలు సూచనలు, సలహాలను వారు తెలియజేశారు. నమస్కారం, నేను షేక్ ఇస్మాయిల్, నంద్యాల ట్రాఫిక్ సిఐని మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ నంద్యాల ఇన్ఛార్జి. మనకు ఈ మధ్యకాలంలో నంద్యాల పట్టణంలో దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసు ఎఫెక్టివ్గా బీట్ సిస్టము, చెకింగ్ ఆఫీసర్లు తిరుగుతున్నప్పటికీ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి నివారణకు ఒక పోలీసు కాకుండా పౌరులు కూడా తమ వంతు బాధ్యతగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మా జిల్లా ఎస్పీ గారు గౌరవ రఘువీరెడ్డి సార్ గారి ఉత్తర్వుల మేరకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న సందేశం ఇవ్వడం జరుగుతుంది. అందరూ దయచేసి తమ విలువైన వస్తువుల్ని వీలున్న వాళ్ళంతా లాకర్లో పెట్టుకోవాలని మేము కోరుచున్నాము. అంటే విలువైన బంగారు డబ్బులు ఉన్నా కానీ దాన్ని తాళం చేయాలంటే బీరువాకి ఉంటాయి, లేదు అంటే దిడ్డు కింద ఉంటాయి, బెడ్రూమ్లో సో కామన్గా తెలిసిన విషయం ఇది. కాబట్టి విలువైన వస్తువులు ఉన్న వాటిని మీరు కంపల్సరీగా లాక్ చేసుకొని ఆ తాళం చేతులు వేరే చోట భద్రంగా ఉంచాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత లైటింగ్ సిస్టమ్ రాత్రిపూట మీ ఆవరణలో కంపల్సరీగా బయట లైటింగ్ ఉంచాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత సీసీ కెమెరాలు దయచేసి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, 10-15 రూపాయలు 20 రూపాయలు పెట్టుకున్నామంటే మంచి సీసీ ఫుటేజ్ వస్తుంది. సీసీ కెమెరాలు అమర్చుకోవాలని చెప్పి మేము ప్రతి నంద్యాల పట్టణ ప్రజలందరికీ మేము కోరుచున్నాము. ఒకవేళ మీరు వేరే ఊర్లోకి పోతున్నారు అంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే మా పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని మాన్యువల్గా, లాక్డౌన్ హౌస్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు లేదు, అయినా మాన్యువల్గా మేము ఆ ఇంటి పైన ప్రత్యేకమైన నిఘా ఉంచుతాము. కాబట్టి మీరు వెళ్తున్నారంటే మా కంట్రోల్ రూమ్కి మేము నంబర్ కూడా మేము చెప్పాము, 08414225097. ఇది నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ వారి నంబర్. ఇది సార్ మేము ఇట్లా ఒక 2 రోజులు 3 రోజులు మేము క్యాంప్ వెళ్తున్నాము, 10 రోజులు పోతున్నాము, మీరు ఎన్ని రోజులు పోయినా ఆ విషయాన్ని మీ అడ్రస్ మాకు ఫోన్ చేసి చెప్తే కూడా మీరు స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. మా సిబ్బంది వచ్చేసి డీటెయిల్స్ నమోదు చేసుకొని బీట్ 3 కానిస్టేబుల్ అని
రౌండ్ ద క్లాక్ మేము ప్రతి గంటకు వచ్చి ఆ ఇంటిని చెక్ చేస్తాం. కాబట్టి మీరు కష్టపడి సంపాదించుకున్న ధనము సంపద మీరు సేఫ్టీగా చేసుకోవాలనే దాంట్లో మీ బాధ్యత కూడా ఉందని చెప్పి మేము కోరుచున్నాం. రౌండ్ ద క్లాక్ మాకు ఏంటంటే ఒక 14 బ్లూ కోట్స్ అనేవి, ఒక్కొక్క బ్లూ కోట్లో 2 సిబ్బంది ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. రాత్రిపూట అయితే ఈ మధ్యన మరి 2 సిఐలు, ఒక 3-4 ఎస్ఐలు ప్రత్యేకంగా మేము తిరుగుతున్నాము. మరి ఈ దొంగతనం అరికట్టడం వల్ల ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని చెప్పి మేము కోరుచున్నాము. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అసోసియేషన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అబ్దుల్ మజీద్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో 150 మంది సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ బాలురు, బాలికలు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే తైక్వాండో పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ బాలురు, బాలికల ఛాంపియన్షిప్ ఎంపిక పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఈ క్రీడ కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు వారి ఉద్యోగాలలో, ఉన్నత చదువుల్లో, రిజర్వేషన్లలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు మన ఈ నంద్యాల పట్టణంలో నిర్వహించడం జరిగినది. ఈ పోటీలు ఇక్కడ జరిపించడం కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ పోటీలలో దాదాపుగా కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాల నుండి దాదాపుగా 150 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు సబ్ జూనియర్, క్యాడెట్ మరియు జూనియర్, సీనియర్ విభాగాలలో జరుగుతాయి. ఎవరైతే ఈ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళు రేపు నెల జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళు గోల్డ్ మెడల్ సాధిస్తే వీళ్ళు జాతీయ స్థాయిలో వీళ్ళు పోటీలకు కూడా అర్హత సాధిస్తారు. ఈ తైక్వాండో వచ్చేసి కేవలం ఒక ఆత్మరక్షణ మాత్రమే కాదు, ఇది ఒక ఒలింపిక్ క్రీడ. అలాగే ఈ క్రీడ ద్వారా, ఈ సర్టిఫికేట్ల ద్వారా పిల్లలు రేపు జరిగిపోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి, అలాగే ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, కానీ ఈ రిజర్వేషన్ కోటా ద్వారా పిల్లలకు భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలామంది తల్లిదండ్రులు కోరుకోవడం ఏమంటే, కేవలం చదువుతో పాటు క్రీడను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్లకు వచ్చే ర్యాంకులు కానీ లేదా మార్కులు కానీ ఏమాత్రం అందులో తక్కువ ఉన్నా కానీ ఈ స్పోర్ట్స్ క్రీడల సర్టిఫికేట్ ద్వారా వాళ్లకు భవిష్యత్తులో ఒక మంచి యూనివర్సిటీలో అయితేమి ప్లేస్మెంట్ కోసము వాళ్లకు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ని వాళ్ళు ఉపయోగించుకోవాలంటే బాగుంటుందని నేను తెలియజేసుకుంటాను మీడియా ముఖంగా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు జరపాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ పోటీలు ఇక్కడ జరగడానికి మాకు, నా పేరు నాయక్ దస్తూర్, నేను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ నుంచి అబ్జర్వర్ రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొనాల్సి ఉంటుంది. అందులో గెలుపొందిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో, ఆగ్రాలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. అందులో ఇంకోటి ఏంటంటే నంద్యాల తైక్వాండోకు చాలా ప్రాచీనమైన క్రీడ మాదిరి ఉంటుంది. ఇక్కడ నంద్యాలలో జాతీయ స్థాయి, అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ప్రజెంట్ ఆడి మెడల్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా ఈ మధ్య నిన్న జరిగిన అస్సాంలో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో పోలీస్ విభాగంలో ఫరతుల్లా అనే అబ్బాయి జాతీయ స్థాయిలో రీసెంట్గా మెడల్ కొట్టినాడు, నంద్యాల క్రీడాకారుడు. అందుకోసం తైక్వాండోకు మంచి ఫ్యూచర్ ఉందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రానున్న జూలై 7వ తేదీ నుండి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నంద్యాలలో 5 రోజులు గణేష్ వేడుకలను నిర్వహించుకోవాలని గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కోరడం జరిగింది. ఈ మేరకు ముందస్తుగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ నిర్ణయం మేరకు వేడుకలను చేపట్టాలని కోరారు. ఆదివారం వినాయక ఘాట్ ప్రాంతాన్ని గణేష్ కేంద్ర సమితి ప్రతినిధులు పరిశీలించి పలు విషయాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్ష, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు మాట్లాడుతూ నంద్యాలలో
గణేష్ మహోత్సవ వేడుకలను 5 రోజులు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 9 రోజులైతే మండప నిర్వాహకులు ఎంతో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుందని తెలిపారు. అలాగే గణేష్ మహోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయ సహకారంతో చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. వినాయక ఘాట్ వద్ద 3 మండపాల నిర్మాణాలను వినాయక దేవాలయాన్ని నిర్మించేందుకు కమిటీ చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు గంగిశెట్టి విజయ్ కుమార్, వైద్యం నాగేంద్ర, నిమ్మకాయల సుధాకర్, చీకటి వెంకటాచలం బాబు, నెరవాటి అమర్నాథ్, శంకర్, ఆలివాల సత్యం, పుల్లయ్య, రమణ, నాగేశ్వరరావు, వీరన్న, కిరణ్, మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిలిచిన వెంటనే పాత్రికేయులు వచ్చినందుకు మా గణేష్ కేంద్ర సమితి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ గణేష్ కేంద్ర సమితి తరఫున అందరము అటెండ్ కావడం గణేష్ ఘాట్ కాడ ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి మొదలవుతుంది. టౌన్లో అందరూ 5 రోజుల 9 రోజుల అనేది అనుకుంటున్నారు. కానీ గణేష్ కేంద్ర సమితి వారు అందరూ నిన్న కమిటీ మీటింగ్ పెట్టి ఆలోచన చేసి 5 రోజులే అనేది డిసైడ్ చేశాము. ఇది ప్రతి ఒక్కరూ 5 రోజులుగా పరిగణలోకి తీసుకొని ఈ పండుగను గతంలో 5 రోజులు మాదిరే ఈసారి కానీ 5 రోజులు జరుపుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఘాట్కాడ సందర్శించడం ఏమనంటే మేము గత 15 సంవత్సరాల కిందట వినాయకుడి గుడి కోసం అనేది కింద కేసీ కెనాల్ స్థలం అనేది దాంట్లో పిల్లర్స్ వేసాము. ఆ కింది పై రైతులు ఆ పిల్లర్స్ను డిస్టర్బ్ చేసి ముందుకు జరగడం జరిగింది. వాళ్ళు ఏదైనా ఉంటే సర్వేను పిలిపించుకొని కొలతలు వేయవలసిందిగా కోరుతున్నాము. మేము నిన్నగానే ఆ రైతుకు ఫోన్ చేసి చెప్పాము, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగున్నాక వస్తానని చెప్పాడు. మరి ఆరోగ్యంగా నా వినాయకుడి దేవాల బాగున్నారని మేము కోరుకుంటున్నాము. అతని ఆరోగ్యం తర్వాత వచ్చి సర్వేను పిలిచి కొలతలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ మా గణేష్ కేంద్ర సమితి తరపున అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక ఘాట్లో స్వామి వినాయకుని టెంపుల్ నిర్మాణం కోసమై సుమారుగా 2 కోట్ల రూపాయలు వెచ్చించవలసి ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలకు కోరుకునేది ఒకటే, ఆ దాతలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వినాయక ఘాట్ నిర్మాణంలో మీ యొక్క వంతు సహాయ సహకారాలు అందించి, ఎందుకంటే మనకి ఇక్కడ వినాయకుడు ఉంటే ఇట్లా శ్రీశైలం వెళ్ళాలన్నా ఇటు మానంది వెళ్ళాలన్నా వినాయకుడిని దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం దొరుకుతుంది. కావున నంద్యాల ప్రజలందరికీ మేము విన్నపిస్తున్నాం. నేను పినాక్పాని సివిల్ ఇంజనీర్ని. గణేష్ కేంద్ర సమితికి గత 20 సంవత్సరాలుగా నా సేవలను కూడా అందిస్తున్నాను, ఇందులో సభ్యుడిగా ఉంటూ. ఈ గణేష్ ఘాట్ దగ్గర మనకు అంటూ ఎటువంటి సౌకర్యాలు, వసతి, ప్రతి సంవత్సరం నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుతున్నప్పటికీ వాటికి సంబంధించి ఎటువంటి వస్తువులు మనకు లేకపోవడం వల్ల దానికి ఒక నిర్మాణాన్ని చేపట్టడం కోసము నన్ను కమిటీ అందరూ కలిసి అడగడం జరిగింది. దానికోసం నేను ఒక గణేష్ దేవాలయ నిర్మాణంతో పాటు దానికి ఒక అండర్ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం, ఒక హాలు, పైన ఒక హాలు, అందులో ఒక పూజారి గారికి మరియు ఒక ఆఫీస్ రూము కేటాయించి ప్రత్యేకంగా అందులో మా సంబంధించినటువంటి సమావేశాలు నడుపుకోవడానికి కానీ దానికి కానీ సంబంధించినటువంటి అన్ని అమర్చేలాగా ఉన్న స్థలంలోనే దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దానికి సుమారు 1,80,00,000 దాకా అంచనా కావచ్చు అనేది ఆ నిర్మాణానికి నేను ఒక ఇంజనీర్గా తయారు చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో దానికి సంబంధించిన ఫండ్స్ కానీ అవి కానీ మా అధ్యక్షుల వారు దానికి ఎలా చేయాలా ఏమిటని ఆలోచిస్తున్నారు. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లోని బుడగజొంగాల కాలనీ నందు వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరీదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను భక్తాదులు, ఆలయ కార్యనిర్వహణ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం నుండి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆలయ నిర్వాహకులు, అర్చకులు కోరడం జరిగింది. स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं
వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీ శ్రీ జంబులా పరమేశ్వరి దేవి ఆలయ మొదటి వార్షికోత్సవం ఈరోజు జరుగుతున్నది. ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరమైన సందర్భంగా శ్రీ జంబులా పరమేశ్వరి దేవి ఆలయ మొదటి వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తాదులందరి చేతుల ద్వారా వారి స్వహస్తములతో అమ్మవారికి పాలాభిషేకము, అలాగే నెయ్యాభిషేకం, పంచామృత అభిషేకములు భక్తాదుల చేతుల ద్వారా చేయించాము. అలాగే ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయించాము. తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము ఈ విధంగా చేయిస్తున్నాము. సాయంకాలం రాత్రి అలాగే భజన కార్యక్రమం ఉంటుంది. జై జంబులా పరమేశ్వర దేవి నమః. ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి భక్తాదులందరికీ, వారికి వారి కుటుంబాలకు ఆ జంబులా పరమేశ్వరి దేవి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ జై జగజ్జనని మాత, జై జంబులా పరమేశ్వరి మాత. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ గోపిశెట్టి పద్మావతి కళ్యాణ మండపం నందు గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా షిరిడి సాయి సత్సంగ్ ఆధ్వర్యంలో జ్ఞాన మహాయజ్ఞం, ఆత్మజ్ఞాన ప్రబోధాలు నిర్వహించడం జరుగుతున్నాయని, అలాగే ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు ఈశ్వర్రెడ్డి, బుగ్గారెడ్డి తెలిపారు. మానవ జన్మానుసారంగా వచ్చే కర్మలను తొలగించుకునేందుకు గురువు ద్వారా ఆత్మజ్ఞాన ప్రబోధాలను తెలుసుకొని వాటి నుండి పరిహారం పొందవచ్చని హితవు పలికారు. జగజ్జాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం చక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారు. బయటికి వెళ్ళగానే మారిపోతుంది. ఎందుకో చెప్పంటారా? మీరు నేను కాదు, మన కండిషన్ అంత బలంగా ఉంది. ఆ కండిషన్ బద్దలు కొట్టాలంటే నాలో తీవ్రమైన తపన ఉండాలి, సద్గురువు యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉండాలి, నీవు సద్గురువు హృదయంలో చేరగలగాలి. అప్పుడు పటాపంచలైపోతుంది తప్ప అంత తేలిక నాకు కావాలి అంటే వస్తువా? అలా అయితే సాయిబాబా అందరికి ఇచ్చేసేవారు. అలా అయితే సాయిబాబా మొట్టమొదటి తను ఎంతో ప్రేమించిన ఉపాసనకి ఇచ్చేవారు కదా. ఇచ్చారా? కండిషనే మొత్తం లెక్క తేలాలి. ఏమా లెక్క? కండిషన్ న్యూట్రల్ అయిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి నిజంగా సీరియస్నెస్ అయితేనమ్మా మీ మనస్సుని ఆ స్థాయికి తీసుకెళ్లొచ్చు. అయితే ఒక్కటి చెప్పనా తల్లి, ఎంత చెప్పినా కాలం అనేది ఉంది కదా. పాపం వాళ్ళు ఉదారంగా నాయన నువ్వే చెప్పు, మేము పడిపోయిన దాకా వింటా ఉన్నా కూడా దానికి ఒక సబ్స్టాన్షియల్ టైం అవసరం. ఇప్పుడు చెప్తున్నా, అసలు విషయం చెప్తున్నా వినండి. కొంతవరకు అవగాహన వచ్చింది కదా, మనం ఎందుకు దుఃఖపడతాం, ఎన్ని చేస్తున్నట్టు అందుకే దుఃఖపడతాం. అసలు విషయం ఏంటంటే ఇది ఇలా కాదమ్మా, ఇది ఇలా తెమలదు. ఎందుకంటే నేను చెప్పక్కర్లా, మీ జీవితాలు నా జీవితాలు తెలుస్తూనే ఉన్నాయిగా. గీతా మకరందాలు విన్నాం, రమణ మహర్షి ఉపదేశాలు విన్నాం. అవలా అందుకు సద్గురువుని ఆశ్రయించమని నంద్యాల షిరిడి సాయి సత్సంగ సేవా సమితి ఆధ్వర్యంలో షిరిడి సాయి సత్సంగ జ్ఞాన యజ్ఞాలు అంటే మానవ జన్మను ఉద్ధరించబడేది ఒక సత్సంగం మాత్రమే అని నేను తెలుసుకున్నాను. ఈ సత్సంగాల ద్వారా మానవుడు ఎన్నో తెలిసి తెలియని కర్మలు గురువుని ఆశ్రయించి గురువు ద్వారా మనం పడే బాధలు గురువు అనుగ్రహంతో మనం మన కర్మని తొలగించుకోవచ్చని నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. కనుక షిరిడి సాయి సత్సంగ సేవా సమితి తరఫున ఇప్పుడుకి గత 10 సంవత్సరాల నుంచి ఇది 20వ సత్సంగం నంద్యాల పట్టణంలో సత్యసాయి కళ్యాణ మండపంలో జరిపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ గోపిశెట్టి పద్మావతి కళ్యాణ మండపంలో షిరిడి సాయి సత్సంగ జ్ఞాన యజ్ఞం తరఫున ఆత్మజ్ఞాన ప్రమోదం నిర్వహించడానికి అందరి సహకారంతో మా నంద్యాల పట్టణ వాసులు, మా ఈశ్వరెడ్డి గారు, అలాగే ఎంతో మంది మా షిరిడి సాయి సత్సంగ సేవా సమితి తరఫున బుగ్గారెడ్డి గారు, అలాగే అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కనుక ఇలాంటి కార్యక్రమాలు సత్సంగాలు ప్రోత్సహించి అందరూ ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తారని భక్తులని, షిరిడి సాయి భక్తులని సర్వజన సుఖినో భవంతు అందరినీ కోరుకుంటున్నాను.
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రియాంక నగర్, దేవనగర్, పద్మావతి నగర్, టెక్కే, సాదిక్ నగర్, కోటా వీధి అలాగే పలు వీధులలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఏకంగా 18 మందిపై దాడి చేసి తీవ్రంగా కరిచి గాయాల పాలు చేశాయి. చిన్నారులను, మహిళలను ఎక్కడ పడితే అక్కడ తీవ్రంగా కరిచి గాయాల పాలు చేశాయి. నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు వీరందరూ చికిత్స పొందుతున్నారు. మున్సిపాలిటీ వారు కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. నేను గౌన్లో నిలబడు అట్లా తిరుగుదామని పోయినా. అక్కడ పిల్లలు బాగా ఆడుతాను, ఇద్దరు చిన్న పిల్లలు. నేను నిలబడుకునేదాని వచ్చి అట్లా ఎగిరి ఈడ పట్టుకుంది. పట్టుకొని వాళ్ళ కిందేసి ఇట్లా కడిచింది. మళ్ళీ ఇంకా ఉరుకుతుంది. పిల్లలు ఎవరు లేరు. నాకు కింద పడిపోయినా, లేవలేకుండా. నేను ముందే లేవలేను, నడచలేను. ఎక్కడ జరిగిందమ్మా? ఆడ ప్రియాంక నగర్ ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో నిలబడుకుంటే కడిచింది. నీ పేరేం పేరు? లక్ష్మీదేవి. గత 15 రోజులుగా మహానంది పుణ్యక్షేత్ర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆలయానికి విచ్చేసే భక్తాదులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా అటవీ శాఖ వారి సూచనల మేరకు పలు జాగ్రత్తలు, సూచనలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని ఆలయ ఏఈఓ మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ మధు మాట్లాడుతూ మహానంది పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాలలో అలాగే గోశాల వద్ద చిరుతపులి సంచారం చేస్తున్న పరిస్థితుల్లో అటుగా భక్తాదులు వెళ్లవద్దని, అలాగే గోవులపై దాడి చేసే అవకాశం ఉన్నందున గోశాల పరిసరాల వద్ద ఏర్పాట్లను చేపట్టామన్నారు. భక్తాదులు అడవిలోకి వెళ్లరాదని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. మహానంది దేవస్థానంలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుందని ప్రజలు తెలపడం వల్ల వాటిని నివారించడానికి మొదటిగా మన ఫారెస్ట్ అధికారుల వారికి లేఖ పంపడం జరిగింది కార్యాలయం నుండి. వాళ్ళు దాని వలన ఇక్కడ వచ్చి సంచరించి కొన్ని సూచనలు దేవస్థానం వారికి కూడా ఇవ్వడం జరిగింది. మన గోశాల నందు 8 అడుగుల హైట్తో కర్టన్స్ ఏర్పాటు చేసి గోశాలలోని గోవులు కనపడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా చెత్త చెదారం ఉన్నటువంటి కూడా బయటికి డంప్ చేయడం జరిగింది. పందులు వచ్చి రావడం వల్ల ఆ పులులు వాటిని వేటాడడానికి వచ్చి బయటికి రావడం జరుగుతుందని వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
మైక్ ద్వారా వారికి భక్తులు అడవిలోకి వెళ్ళడం ఏదన్నా దాని ద్వారా వాళ్ళకు పులి ఏదన్నా జరుగుతుందనే ఉద్దేశంతో సూచన బోర్డులు ఏర్పాటు చేసి అడవిలోకి వెళ్ళరాదు, పులి జరుగుతుందని తెలపడం జరిగింది. అలాగే మైక్ ద్వారా ప్రతి అర్ధ గంటకు ఒకసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యథావిధిగా ఎండియూల ద్వారానే ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియ. దొంగతనాలు అరికట్టడంలో పౌరులు తమ వంతు బాధ్యతను జాగ్రత్తలను పాటించాలని సూచించిన ట్రాఫిక్ సిఐ మరియు కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్. నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు. నంద్యాలలో వినాయక చవితి వేడుకలను 5 రోజులు నిర్వహించుకోవాలని కోరిన గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. షిరిడి సాయి సత్సంగ్ ఆధ్వర్యంలో జ్ఞాన మహాయజ్ఞం ఆత్మజ్ఞాన ప్రబోధాలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో కుక్కల స్వైర విహారం, ఏకంగా 18 మందికి తీవ్ర గాయాలు. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో మహానందికి వచ్చే భక్తులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆలయ ఏఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.